శ్రీ మహాలక్ష్మీదేవి ఎక్కడ అస్సలుండదు. నిన్నటి బట్టలు ధరించిన వారి దగ్గర 2 సంధ్యాకాలాల్లో నిద్రపోయే ఇంట్లో లక్ష్మి ఉండదు. ధనానికి, ధాన్యానికి, పుస్తకానికి, పెద్దలకి కాళ్ళు తగిలితే శ్రీలక్ష్మీదేవికి కోపం వస్తుంది. అన్నిటికీ మించి స్త్రీలు కన్నీరు పెట్టుకునే చోట ఆమె ఉండకపోవడమే కాదు, ఆ పరిసరాల్లో కూడా ఉండదు. స్త్రీ కంటి నుంచి కన్నీరు జారిందంటే లక్ష్మీదేవి అక్క జ్యేష్ఠాదేవికి పిలుపునిచ్చినట్టే. వీటి వల్ల ఏ ప్రయోజనమూ లేదు. అవి ఏమిటి? బొట్టు పెట్టని నుదురు, మంచి పనులకు ఉపయోగించని ధనము, తగు శిష్యుడు లేని గురువు, న్యాయం దొరకని దేశము, శక్తియుక్తి గల మంత్రి లేని రాజు, భర్తను గౌరవించని భార్య, వివేకం లేని జ్ఞానము, ముద్దుబారిన కత్తి, పాలు ఇవ్వని బర్రె. ఇవన్నీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒక్కటే, ప్రయోజనము శూన్యము. గుడిలో ప్రదక్షిణల పద్ధతి ధ్వజస్తంభం నుంచి మళ్లీ ధ్వజస్తంభం వరకు చేస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. అలాగే మందిరం అయితే ముఖద్వారం వద్ద నుంచి ప్రారంభించి మళ్లీ మందిర ముఖద్వారం వద్దకు వస్తే ఓ ప్రదక్షిణ పూర్తి అయినట్టు. హనుమంతునకు 5 ప్రదక్షిణలు ప్రీతి. ఏదైనా కోర్క ఉంటే 11, 27, 54, 108 సంఖ్యలతో ప్రదక్షిణం చేస్తే ఫలితం ఉంటుంది. నవగ్రహాలకి 3 సార్లు లేదా 9 సార్లు చేయొచ్చు. అలాగే 11, 21, 27 ఇలా బేసి సంఖ్యలో చేయవచ్చు. వ్యసనముల వల్ల ఏం కోల్పోతాము? మొదట ఆరోగ్యాన్ని, తర్వాత ధనాన్ని, ఆపై ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకుంటాడు. అలా వ్యక్తిత్వాన్ని కోల్పోయిన మనిషి భార్యాబిడ్డల మీద అకారణ ద్వేషాన్ని, కోపాన్ని పెంచుకుంటాడు. కుటుంబంలో కలహాలను తెచ్చుకొని ఎదలకు లోనవుతాడు. అవసరం కోసం, వ్యసనాల కోసం అబద్ధాలని చెప్పి తద్వారా నలుగురిలో చులకన అవుతాడు. సర్వ ఆనందాలకి సమానమైన స్త్రీ సౌఖ్యానికి, సుఖాలకి దూరం అవుతాడు. భ్రష్టుడవుతాడు, నేరస్తుడు కూడా అవుతాడు. తుదకు తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ఆపై తనని నమ్ముకున్న వారి జీవితాలని నట్టేట ముంచుతాడు. అలిగి అత్తింటి వారికి, చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదని ఎందుకంటారు? పూర్వకాలంలో కొడుకును సరైన దారిలో పెట్టలేకపోతే సంవత్సరం పాటు అత్తగారింటికి పంపేవారట. అంటే శిక్షతో సమానము. మహాభారతంలో ధృతరాష్ట్రుడు తన బావమరిది శకునిని హస్తినలో ఉంచుకోవడం వల్ల ఎంత అనర్థం జరిగిందో తెలియనిది కాదు. తన వారి మీద అలిగి అత్తింటికి వెళితే కోల్పోయేది ఆర్థిక స్వేచ్ఛ, సాంఘిక స్వేచ్ఛలతో పాటు మానసిక ఆనందం కూడా. అలాగే చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆడపిల్ల పుట్టింటి నుంచి ప్రేమ, వాత్సల్యము, ధనము ఆశిస్తుంది. అలాంటి చెల్లి ఇంటికెళ్లి ఆ 3 ఆమె నుంచి ఆశించడం వల్ల చులకనవుతాడు. కానీ వాస్తవానికి చులకనయ్యేది మనమే కాదు, అత్తింటి చెల్లి కూడా. అందుకే చెడి చెల్లెలింటికి వెళ్ళొద్దనేది. భగవంతుని పుష్ప పూజను ఎలా చేయాలి? 5 వేళ్లతో పూలు తీసుకుని స్వామిపై వేయరాదు. మధ్యవేలికి, ఉంగరపు వేలికి మధ్యలోకి పువ్వులను తీసుకుని వేసి భక్తితో వినయంగా స్వామికి నమస్కరించాలి. ముందు రోజు ఉపయోగించిన పూలను స్వామి చెంత నుండి బొటనవేలితో, చూపుడు వేలితో తీయాలి. ధ్యానం ఆయుష్ను పెంచుతుందా? ధ్యానం ద్వారానే కాదు, నడక, వ్యాయామాల్లో దేని ద్వారానైనా ఆయుష్తో పాటు ఆరోగ్యము పెరుగుతుంది. శ్వాస సంబంధిత వ్యాయామాల్లో ప్రేవులు, ఉదరము, మెదడు, హృదయము రిలాక్స్ అవుతాయి. శ్వాస సంబంధిత వ్యాయామాల ద్వారా శరీరంలోని భయంకర విషగాలి బయటికి వెడుతుంది. అందుకనే ధ్యానం సాధ్యమైనంత వరకు ఒక్కరే చేయాలని చెప్పేది. అథర్వణ వేదము దైవ ప్రార్థనల గూర్చి, బ్రహ్మచర్యం గూర్చి, నియమాలు గూర్చి, దైవాన్ని ఎలా పూజించి ప్రసన్నం చేసుకోవాలో ఉంది. సామవేదము 1000 శాఖలున్నాయని అంటారు. మనకు అందుబాటులో కొన్ని శాఖలు మాత్రమే ఉన్నాయి. ఈ సామవేదం గానం చేస్తూ చదవడానికి వీలుగా ఉంది. గానవేదం అని కూడా అంటారు. అతి మంచితనము మంచిది కాదా? ఓ గ్రామంలో కాలభైరవుడనే సర్పం ఉండేది. అది తన భీకర విషజ్వాలలతో ఆ ప్రాంతం ప్రజలను గడగడలాడించేది. ఆ దారినే వెళ్తున్న ఓ మునీశ్వరుడు ఆ సర్పంతో, ఇంత భయభ్రాంతులను చేయడం ద్వారా ఏం సాధిస్తావు? నెమ్మదితనము, జాలి, కరుణ, ధర్మబద్ధమైన జీవితమే పరమేశ్వరుని కృపకు దగ్గర దారి అని చెప్పాడు. ఆపై ఆ పాము అలానే జీవించసాగింది. కొన్నాళ్ల తర్వాత మళ్లీ అటుగా వచ్చిన మునీశ్వరుడు చిక్కి శల్యమైన పాముని చూసి, ఏమిటలా అయ్యావు అని అడిగాడు. తమరు చెప్పిన ధర్మ సుగుణాలకి ప్రజలిచ్చిన బహుమానం. నన్ను చూస్తేనే ఆమడ దూరం పారిపోయే ప్రజలు రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టి ఆనందిస్తున్నారు అని చెప్పింది. దానికి ముని నవ్వి, ఎవరికీ అపకారం చేయొద్దని చెప్పాను గాని భగవంతుడు నీ రక్షణ కోసం ఇచ్చిన బుసని కొట్టొద్దని చెప్పానా అన్నాడు. కాన మనలో మంచితనం ఉండడం వేరు. ఆ మంచితనాన్ని చేతగానితనంగా భావిస్తే బుస కట్టడం అనగా కనులెర్ర చేయడం లాంటివి చేస్తేనే కొంతమంది కంట్రోల్లో ఉంటారు.